సెల్ఫీస్ నువ్వు మెంటల్ మళ్ళీ ఎత్తి చూడు నేర్చుకో మళ్ళీ మధ్యన సాక్ష్యం నిలువెత్తు నేనే నిలువెత్తాడు నువ్వు ఇండేది ఇంత ఎత్తు నువ్వు నిలువెత్తి ఎట్లయితావు ఎంత డెలివరీ బాయ్ అంటే ఎంత అనుకుంటున్నావు ప్రెగ్నెంట్ ఉమెన్లకు డెలివరీ చేస్తారనుకుంటున్నావా ఈడు పంది కుక్కులాగా మెక్కి డెలివరీ బాయ్ తిన్నాడని చెప్పి నిందేస్తానని చెప్తా పారా చిల్లర నాయలా నేనెందుకు ఇస్తాను నీ ఎట్లా నీవు మాట వరుసగా అంటాను బా అందరికీ నమస్తే అండి. ఏ ప్రాంతమైనా ఎక్కడైనా సరే ఏదైనా మీద రూపాయి పెడితే 10 రూపాయలు తినే ఆస్కారం ఉండేది ఓన్లీ ల్యాండ్ మాత్రమే. ఎందుకంటే అది మోసం చేయదు. ఇప్పుడు భూమి తీసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది. కానీ ఎక్కడ తీసుకుంటామనం అనేది మనకు రేపొద్దున ఇన్వెస్ట్ చేసిన దానికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన అనంతపూర్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో 10 lakhs 12 lakhs 15 lakhs అని చెప్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాపర్టీ వచ్చేసి బాలాజీ విల్లాస్. ఏంటంటే అక్కడ ఉన్న బైపాస్లో కళ్యాణదుర్గం బైపాస్ బాలాజీ విల్లాస్ కంపేర్ చేసుకుంటే కళ్యాణదుర్గం బైపాస్ ఫుల్ డెవలప్ అవుతుంది. మీ అందరికి తెలిసిన విషయం. మన బాలాజీ విల్లాస్ బ్యాక్ సైడే ఈ ప్రాపర్టీ ఉంటుందండి. 4 సెంట్లు బిట్టు వెస్ట్ ఫేసింగ్. అక్కడే జ్యుడిషియల్ కాలనీ ఉంది. ఆ విషువల్స్ అంతా స్టే చేస్తున్నారు. ఆ ప్రాపర్టీ పక్కనే ఈ పక్క ఆ పక్క 2 వెంచర్లు కూడా పడుతున్నాయి. వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 6,50,000 నెగోషియబుల్ కూడా ఉంటుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు వాళ్ళు డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ వెళ్ళి సైట్ విజిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మన ఊళ్ళో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్రాపర్టీ సేల్ చేయాలనే ఉద్దేశం ఉన్నా కూడా మీరు కూడా కాంటాక్ట్ అవుతే మీకు కూడా డాక్యుమెంట్స్ పంపించడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఆ సైట్ చూసి మీరే డిసైడ్ అవ్వచ్చు. నవ్యాల్ టాటా ఏ పిలుస్తా అండి అంతా నువ్వు మొగానికి తిక్కుకుంటా అసలు ఏం గ్లామర్ రాలని లోపల ఉంటారు ఏసీ అవన్నీ డబ్బులు ఉంటే అది KFC నుంచి ఆర్డర్ వచ్చింది. నేను అడిగిన డబ్బులు ఏంటికి డబ్బులు మనం తినేకే నీకు ఎక్కువ పెట్టినారు. నీ లెక్క ఇచ్చేసేది ఏంటికి డబ్బులు మనం తినేకే నీకు ఎక్కువ పెట్టినారు. నీ లెక్క ఇచ్చేసేది కూర్చో చెప్తా. ఇప్పుడు మాట చెప్పి తీసుకొద్దాడు. నేను నిన్నేమి నువ్వే ఖర్చు పెట్టి ఫుడ్కి అనడంలే. నేను అంటా అనేది 10 నిమిషాలు పవన్ గాడు పోయినాడు డ్రా చేసుకుని వస్తాడు. నువ్వు అంతలో వాడి వైపు వెయిట్ చేసే కాదు. వాళ్ళు కష్టపడే వాళ్ళు ఇంకో చోటు వాళ్ళు ఇంకా 2-3 ఆర్డర్లు ఉంటాయి. వాళ్ళు కష్టపడతాను వాళ్ళు నీ లెక్క కాదు కదా. వాళ్ళు 1,500 ఇస్తే 1,300 చిల్లరు నీ లెక్క ఎవరుండ్రు. 1,400 చిల్లరో ఎంతో అయింది. 1,000 ఇస్తే నీకు 1,500 ఇచ్చినాకే నేను ప్యాకెట్ తీసుకుంటా. నేను నిన్ను తీసుకొని ఎవరు ముట్టము. నీకు డబ్బులు ఇచ్చినాకనే అది నేను తీసుకుంటా. అంతవరకు తీసుకోను. ఇస్తాలే నీకు డబ్బులు ఇచ్చినాకనే అది నేను తీసుకుంటా. అంతవరకు తీసుకోను. ఇస్తాలే మళ్ళీ నువ్వు తింటానే దాంట్లో బర్గర్లు తింటావు, దాంట్లో ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ తింటావు, చికెన్ అవి ఫ్రైడ్ అవి తింటావు. నీకు వద్దు కదా. సర్లే అట్లయితే 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాలే. డబ్బులు తేపు పో. లేట్ అయితే ఆ బక్కి బక్కి చూస్తే డెలివరీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎట్లుండాలా. ఏంది ఎవరైనా వస్తే నీ డబ్బు ప్లేస్ ఎవరు చెక్ చేరుపు. హలో బ్రదర్ వస్తానా బ్రదర్, ఒక్క నిమిషం ఆడే ఉండండి. ఆడ పోల్ దగ్గరే ఉండండి. ఒక్క 1 వస్తున్నా. టక్క 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 అందే నువ్వు కూర్చోయిడే కూర్చో. టక్కన వస్తా. తీసుకోవడము రావడమే. ఫుడ్ తెస్తా కూర్చో. తీసుకోవడము రావడమే. ఫుడ్ తెస్తా కూర్చో. ముట్టద్దే. నీకు డబ్బులు ఇచ్చి తీసుకుంటా. నువ్వు ఎందుకు చేయి పెడతావు? నేను చేయి పెట్టా, నువ్వు చేయి పెట్టద్దు. నీకు లెక్క ఇచ్చినాక ఓపెన్ చేసుకుంటాము. నువ్వు ఎటు తిన్నావు కదా మళ్ళీ ఎందుకు కాదు. ఇంట్లో ఏం కూర ఏంది ఇంట్లో చూసింటే ఒక సాంబార్ పప్పు చేసినారు. తినుగు ఆగలేదంటే గుడ్డ వేసుకోపో దాంట్లోకి అంతే కదా. మాకు ఇప్పుడే వద్దులే. కడుపు నువ్వు ఆగలి కాలేదా? దగ్గరే ఉన్నట్టు స్మెల్ వస్తుంది కదా. ఏంది పప్పుది
దగ్గరే ఉన్నట్టు స్మెల్ వస్తుంది కదా ఏంది పప్పుది. ఏమే తీసుకోలే పోయి రూమ్ లో కూర్చోపో. ఏంటికి వీడే చూసుకుంటే ఏమి పో, ఎవడు ముట్టడు పో, నీకు డబ్బులు ఇచ్చినాకే తింటాం కానీ. డబ్బులు మాకేం వద్దు, మేమేం ఆగిలి కానీ ఆడ మళ్ళీ ఇడిచిపెట్టే. మాకేం లేదు, తినాలి లేదు, మాకు తినాలి కూడా పోయి తినమా ఆడు పోయి. ఇంకా ఇంకా ఏమి ఏంది ఆడు రాని వాడు రా. ఏ నీకు ఆత్రమే 10 నిమిషాలు అర్ధగంట గంట ఉండలేవా? కాదు మళ్ళీ ఆ మాత్రానికి మళ్ళీ ఫోన్పే చేయించు కదా. ఏది ఫోన్పే పని చేయలే? అట్లా ఏం చేయాలి ఇంకా? అయి నీకు ఇస్తాముండ్రా, ఏ గేమ్ ఆడుకుంటాను. స్టార్ట్ చేస్తాము. అట్లా ఏ స్టార్ట్ చేస్తావు అంటే ఏ స్టార్ట్ చేస్తావు? స్టార్ట్ చేస్తాము. అట్లా ఏ స్టార్ట్ చేస్తావు అంటే ఏ స్టార్ట్ చేస్తావు? ఆ గేమ్ ఆడేవారు ఫోన్లోనే చేయొచ్చు కదా. ఎంత ఇవన్నీ ఏంటో నువ్వు చూసుకోవాలి సరే. ఇదే ఈ చిల్లర యాక్టింగ్లే వద్దనే. నేమనలే ఇంకా ముట్టుకున్నారే. ఇదే ఈ చిల్లర యాక్టింగ్లే వద్దనే. నేమనలే ఇంకా ముట్టుకున్నారే. ఇదేదో భయం చూన్నావు మళ్ళీ నేను కదా. నువ్వేలే కానీ మొత్తం ఇంట్రెస్ట్ పోతుంది. నీ లెక్క ఆడబెట్టు, ముట్టద్దు. నేను ముట్టద్దు. నీకేనా ఆకలేదంటే పోయి ఏమో తిరిసావు అంతేకాదు. ధాన్యాలలో పెడతావు నువ్వు. నీ లెక్క పడేస్తా అని చెప్పినా కదా. అంతగా ఉంటే ఏమి ఇప్పుడే వెళ్ళిపోతానా ఏమన్నా, లేదా మేము తింటానా కూర్చొని ఆర్డర్ పెట్టుకున్నా నేనే తింటాంలే కదా. మాకేమే అవసరమా, మాకు ఆకలి కాలే. గేమ్ కూడా అన్ని కూడా మనిషి అందుకే వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. అంటే పడిపోయింది పేపరు, ఎట్లా పడిపోయిందని. ఏమది పేపరు? బాండ్ పేపరా లేకపోతే ఏమది? ఏంటి బాండ్ పేపర్? ఎంత ఇచ్చింది? 500. ఉండు, నీవే అట్లా నా కొడుకైతే నేనెట్లా నేను చెక్ చేసుకోద్దా? చెక్ చేసుకొని ఇప్పుడు నువ్వు నీ ముందరే కదా పెట్టిండేది. నువ్వు తీద్దులే, నేను తీస్తా. పట్టుకో, ఇది పట్టుకో. 1 ఇచ్చాడు వాడు. 2 పట్టుకో, ఇది పట్టుకో. 1 2 వాడు ఉత్తగిచ్చే KFC వాడేమి ఈ రోజు పెట్టలే, పాన్ షాప్ పెట్టలే వాడేమి ఈ రోజు. నాటకాలు ఆడదుండు, బయట తేలుతుంది కదా. ఏం తెలుస్తుంది? నువ్వు మన ఫోన్ చేసి తిట్టు అని. ఎవరిని? వాడు ఇచ్చినప్పుడు నేను చూసినాలే. ఏమని చెబుతూ వచ్చినాయా? దాంట్లో ఇంకొక్కటి ఉంది, ఏందో బర్గర్ ఒకటి ఉంది, పట్టు తినేసి. ఎవడు 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 తిన్నాడు? ఎవడు తిన్నాడు? అవి బర్గర్ ఒకటి ఉంది, పట్టు తినేసి. ఎవడు 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 తిన్నాడు? ఎవడు తిన్నాడు? అవి ఎవడు తిన్నాడు? అవి ఎవడు తిన్నాడు? ఎట్లా తిన్నారు? నీ ముందరే డబ్బులు ఇచ్చినాను, తీసుకొచ్చి నీ ముందరే పెట్టాను, ఆగు ఆగు అంటాను. నువ్వు అప్పుడే డైలాగ్ చేస్తావు. నీకే చిల్లర ఆటాడా అర్థమైందా? ఏమి తిండి పిచ్చోడు రా నాయన. ఇప్పటికిప్పుడు తినడానికి నిజం చెప్తారా? తినలే, ఊరు తీసినంతే. ఊరికే తీసినావు, ఊరికే నోట్లోకి వేసుకున్నావు, ఊరికే కరిగిపోయింది అంతే కదా. తీసినంతే. ఊరికే తీసినావు, ఊరికే నోట్లోకి వేసుకున్నావు, ఊరికే కరిగిపోయింది అంతే కదా. ఏ కానగలేమన్నా వాడు ఇచ్చాడు ఉత్తది వాడు చెప్తాడు. ఉత్తరిచ్చేకి వాడేమి చిన్న షాప్ కాదు వందేమి. నువ్వు చిన్న షాప్ కాదు, వచ్చిన నువ్వు తిన్నావేమన్నా. నీ ముందరే పోయి టక్కని ఇచ్చినాను, ఆ పిల్లలతో మాట్లాడినాను, లోపల తీసుకొచ్చి పెట్టినాను. ఫస్ట్ ఏమో పేపర్ పీకినానంటివి, మళ్ళీ ఏమో తెరిచినానంటివి, లోపల ఏమున్నాయి చూసినానంటివి. రే ఎందుకురా? 500 కదా ఇచ్చామంటే ఇచ్చేస్తా, అబద్ధాలు చెప్పొద్దు నా దగ్గర.
నీ తిన్నానంటే ఇచ్చేలా వచ్చేసాడు. ఇచ్చేలా లెక్క చెప్తా. పారా చిల్లర నాయల నేనెందుకు ఇస్తా నీ ఎట్లా నువ్వు మాట వరుసగా అంటాను బా పారా చిల్లర నాయల నేనెందుకు ఇస్తా నీ ఎట్లా నువ్వు మాట వరుసగా అంటాను బా బర్గర్ తిని అది చికెన్ తినేసి మొత్తం అంతా ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసి అన్ని తినేసి మళ్ళీ 1500 ఎవరు తిన్నాడంటరా? నీకు అర్థం కాదు వినపడా? ఎవరు అసలు తిన్నాయిపోయినట్టే మళ్ళా ఎట్లా? అద్దో చికెన్ అది ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ ఏ గుట్ల మొమ్మడా నాకు వస్తాయి ఇంకా బూతులు ఇంకా నోట్లే వస్తాయి ఇంకా ఎవరు వేస్తానో కానీ అక్కడ చికెన్ ఏమి అంటే నేను 2 నిమిషాలు ఏంటి ఈ బర్గర్ కూడా ఉండేది కాదేమోనే అట్లా పోయి ఎవరే మరి లేట్ కూడా పోయి ఏం ఎట్లా తినేయగలవు నువ్వు టాలెంట్ పర్సన్ ఎట్లా తింటా అన్నావు నేనే అది తీసుకొని నేనే కొమ్మగా ఏ గుట్టమోడా నువ్వు చెప్పదు నాటకాలు ఆడతాడా నువ్వు అదే మరి నువ్వు తిన్నావు డబ్బులు ఇవ్వలేను ఏమైనా మీరు ఇద్దరు మన ప్లాన్ ఏమైనా ఎవరిద్దరు మీరు నేను డెలివరీ బాయ్ ప్లాన్ ఎట్లా ప్లాన్ చేస్తావు ఎట్లా ప్లాన్ అంటే ఎవరైనా తిని పడేసినడివో లేదా ఆడ కేఎఫ్సీలో ఎవరైనా తినేడివో బ్యాగ్లోకి వేసుకుంటారా నీకు 500 ఇస్తా నేను 1000 రూపాయలు జోలో పెట్టుకుంటా చెప్పినానా అంటే ఎవరైనా తిని పడేసినడివో లేదా ఆడ కేఎఫ్సీలో ఎవరైనా తినేడివో బ్యాగ్లోకి వేసుకుంటారా నీకు 500 ఇస్తా నేను 1000 రూపాయలు జోలో పెట్టుకుంటా చెప్పినానా అట్లా జరిగిండదని చెప్తాను నువ్వు ఏదో జరిగింది అది అన్నట్టు నేను చెప్పినట్లు నువ్వు అదే అనద్దు అట్లా జరిగిండదు డౌట్ రాకుండా బర్గర్ రోడ్ పెట్టుకుంటారా దాంట్లో అన్ని ఖాళీగా ఉంటే బాగుండదు ఏదో ఒకటన్న ఐటమ్ దాంట్లో కనబడితే అవతలోడు తిక్కలనాడు నమ్మేస్తాడు మనం గట్టిగా మాట్లాడే కూడా ఉంటుందని ఉద్దేశంతో నేను చేసిన నువ్వు అనుకుంటాను ఇప్పుడు అదే జరిగిందే నన్ను రిపం చేయాలని 15 కొట్టేసి ఆ తినడేది 2 దానికి మనకు బిల్లు కట్టలేక నువ్వు నన్ను రిపం చేయాలని 15 కొట్టేసి ఆ తినడేది 2 దానికి మనకు బిల్లు కట్టలేక నువ్వు మా అమ్మాను డెలివరీ బాయ్ మీద నువ్వు మాట్లాడుతావు అంటే ఇప్పుడు ఇంకోటి తెలిసి వెళ్దు నీ స్విగ్గీ జొమాటో డెలివరీ వాళ్ళ మీద నువ్వు సీరియస్ కావడము వాళ్ళ మీద చేయడము నువ్వు తోపుగాని లెక్క రూఅప్ చేయాలని ఏమైనా ప్రయత్నించినావు అనుకో ఫస్ట్ కేసు కస్టమర్ మీదే పడుతుంది తెలుసా నీకు అది వాళ్ళ కంపెనీ వాళ్ళు ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ చేస్తున్నారు బొక్కలేక వేస్తారు ఇప్పుడు నుంచి ఎవరైనా మాట్లాడితే ఏదో పని చేసుకుంటారు కదా వానాయిలతో ఏమన్నట్లు తక్కువ చేస్తున్నారు చాలా మంది నీ ఎట్లా నా కూడా క్షమడాలు తీస్తారు ఇప్పుడు నుంచి నీకు ఇంట్లో కూర్చొని తినిందరక్క ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళంత కష్టపడి ఎండలో వానలో తీసుకొచ్చి ఇస్తుంటే దారిలో తినేసినారని కూర్చావా నువ్వు నేను డెలివరీ బాయ్ స్కెచ్ చేసినామంటావా నువ్వు తిన్నావని ఒప్పుకుంటావా లీగల్ 182 195 182 109 378 167 405 408 504 ఇవన్నీ పడతాయి నీ మీద అన్ని సెక్షన్లు ఉన్నాయా మళ్ళా నువ్వు దానిలో పోయేదా 2 దానితో పోయేదేం లేదు నీకు నిజాయితీ ఒప్పుకో అన్ని సెక్షన్లు ఉన్నాయా మళ్ళా నువ్వు దానిలో పోయేదా 2 దానితో పోయేదేం లేదు నీకు నిజాయితీ ఒప్పుకో లేదా నేను స్విగ్గీ వాళ్ళ దాంట్లో జొమాటో వాళ్ళ దాంట్లో వీడియో తీసి పెడతాను ఈడు పందికొక్కులాగా మెక్కి డెలివరీ బాయ్ తిన్నాడని చెప్పి నిందేస్తున్నాడని చెప్తా ఈడు పందికొక్కులాగా మెక్కి డెలివరీ బాయ్ తిన్నాడని చెప్పి నిందేస్తున్నాడని చెప్తా ఇంత కేసు ఇంత ప్రాసెస్ ఎందుకు పెద్ద మళ్ళీ కొవ్వు బట్టి జమ్మాలు చూపిస్తారు కదా అట్లా అందుకు ఆ జమ్మాలకి ఇరికి కొడతారు వాళ్ళు ఇప్పుడు అసలు దీనికి దానికి ఎంత సంబంధమే లేదు ఉంటుంది ఎంత వస్తుంది వాళ్ళకి పెట్రోల్ వేసుకొని వాళ్ళు ఎట్టు తిరిగి నాకే బొక్క ఎవరు బొక్క తిన్నావా బొక్క అంటే బొక్క నువ్వు కడుపులో వేడు కక్కువ ఎట్టు తిరిగి నాకే బొక్క ఎవరు బొక్క తిన్నావా బొక్క అంటే బొక్క నువ్వు కడుపులో వేడు కక్కువ నువ్వు తినలేదన్నప్పుడు ఒప్పుకుంటా నేను చిన్నప్పుడు గుర్తుకొస్తాను ఏం చిన్నప్పుడు వస్తుంది తినేసినావు కదా ఇంకా కక్కే అన్నట్టుగా ఉంది కక్కు నువ్వు మళ్ళీ నిజంగా నువ్వు ఏముందో లోపల కడుపులో తెలుస్తుంది లేదా నన్ను కింద పండేసి తొక్కమంటావు కడుపు పిండేసి చెప్పు దానికైనా సిద్ధం ఏంది నా అసలు సంబంధం తిన్నావు కదా లేదా వాళ్ళ వెబ్సైట్లో ఏమైనా పెట్టాలా వానమ్మ మళ్ళీ అంతవరకు ఏంటినా మళ్ళా జనాలంతా చూడాలి కదా వానమ్మ జీవితం మళ్ళీ ఇంత ఘోరంగా ఉంటుంది అనుకో నా జీవితం వద్దులే తిన్నాను ఎట్లు టేస్ట్ తినకూడదు అది బాగా సూపర్గా ఉంది సూపర్గా ఉంది బాగుంది బాగుందా సూపర్ ఉంది ఏమేమి తిన్నావు చికెన్ తిన్నా చికెన్ ఏది పాప్కార్న్ చికెనా పాప్కార్న్ ఇవి అంటే నువ్వేం తిన్నావు అయితే ఇవి అని నన్ను తిన్నోడి నీకు తెలుదా
అంటే నువ్వు ఎప్పుడు తినలేదా? అంటే ఇవి పాప్కార్న్, దాంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఎట్లున్నాయి రెండు? సూపర్ ఉండేనా. బర్గర్ సూపర్గా ఉంది. చీజ్ అంతా బాగుంది, మయోనీస్ బాగా పెట్టినారా? లోపల చికెన్ వస్తుంది, అది చికెన్ వస్తుంది, బ్రహ్మాండంగా ఉందే. బ్రహ్మాండంగా ఉంది. అది నిజాది ఒప్పుకో. ఇంకా నువ్వు ఇన్ని తిన్నావు కాబట్టి నేను ఇది ఒకటి తింటా. అవునా? అది కూడా తినేస్తలే. ఎన్ని తింటావురా లే? ఇంకా నువ్వు ఇన్ని తిన్నావు కాబట్టి నేను ఇది ఒకటి తింటా. అవునా? అది కూడా తినేస్తలే. ఎన్ని తింటావురా లే? ఈయనకి ఒకటే పెట్టమన్నాను, రెండు పెట్టినాడు ఈయన. అదన్నా యాది అదన్నా ఆడబెట్టి యాది ఇదే. తిను. ఆడికి వస్తాడు, ట్రాన్స్ఫార్మర్ కాడికి వస్తాను, తీసుకో వస్తాను. ఆడికి వస్తాడు, ట్రాన్స్ఫార్మర్ కాడికి వస్తాను, తీసుకో వస్తాను. రెండు పెట్టినావు, ఒకటి పెట్టమంటే. బర్గర్ ఒకటే కదా నేను చెప్పింది. అది పాప్కార్న్ చికెన్ పెట్టినావు ఇంకోటి. ముందే చెప్పు నాకు ఏదన్నట్లుంది. సార్ నేను అడిగి వస్తాను చూడు, ట్రాన్స్ఫార్మర్ కాడికి వస్తాను. తింటాండి వస్తా. ఏమి తెలుసాడు? ఎవరు ఏమే దానాగరేమన్నా ఏమైంది అంటే ఇప్పుడు మీరిద్దరు ఒకటే. ఇప్పుడు ఏం ఫ్రెండ్స్గా అంటే మీ ఫ్రెండ్స్ ఏమి లెక్క మూసుకొని ఏమైంది? ఏందేమైంది అంటే ఇప్పుడు మీరిద్దరు ఒకటే. ఇప్పుడు ఏం ఫ్రెండ్స్గా అంటే మీ ఫ్రెండ్స్ ఏమి లెక్క మూసుకొని ఏమైంది? ఏందేమైంది ఏమైంది ఇప్పుడు? వాడు డెలివరీ బాయ్ కాదు, నా బొమ్మ కాదు. నువ్వు అట్లా సొంటి పెట్టుకొని లెక్క కొట్టే ఇంత డ్రామా ఆడతావు నువ్వు. డెలివరీ బాయ్ అంటే ఏందనుకుంటున్నావు? ప్రెగ్నెంట్ ఉమెన్లకు డెలివరీ చేస్తారనుకుంటున్నావా? నువ్వు డెలివరీ బాయ్ అంటే ఏందనుకుంటున్నావు? ప్రెగ్నెంట్ ఉమెన్లకు డెలివరీ చేస్తారనుకుంటున్నావా? డెలివరీ బాయ్ అంటే వస్తాడు, ఇస్తాడు, వెళ్ళిపోతాడు. నేను ఎవరితో మాట్లాడతాను నీకు తెలుసా? ఎవరో నీకెందుకు అవన్నీ? ఎవరునా? ప్రతిదానికి తప్పుగా అపార్థం చేసుకుంటాను. వేరే పిల్లోని డెలివరీ బాయ్కి 500 ఇళ్ళ నేను అది ఇచ్చే పోతున్నాను. సార్ తినలే కదా. ఎవరు తినలే కదా. ఎవరు? ఏదో ఆ పిల్లోడు అడిగినాడు, ఏదో ఇద్దామని నేను ఆ ఉద్దేశంతో ఆ పిల్లోనికి పిలిపిస్తాను. నాకు నాటకాలు చేస్తున్నాడా? గానకలేమన్నా ఏ కొట్టమడా? ఏది అంతా ఏకమై మీరంతా ఏకమై నన్ను ఎరిపం చేస్తావా? ఏ కొట్టమడా అవులో ఏ తినువో మరుసటి లెక్కే ఎట్లా తీసుకుంటావు నువ్వు? ఎవడు మర్రికి అసలు పిలిచేయండి, పిలిచినావు ఏడు పక్కన చేస్తాను. తిన్నావు కదా? ఏంది నా బొంగుల బాగుంది అని నా బొంగుల పాడ ఏంది నా బాగున్నాకే కంపెనీలో నాకు చెడ్డ పేరు వచ్చేటట్టుంది. వెనక్కి ఇచ్చొస్తాను. అంత సీన్ వెనకే ఇచ్చుకుంటా మర్చుకోవడం లెక్కదే. అదే ఈ ఫ్రైడ్స్ యాడుంది పెట్టుకుంది నీకు? యాడుంది? యాడుంది ఇచ్చినావు? అసలు యాడుంది? నేను తిన్నా, నువ్వు తిన్నా, వాళ్ళు యాడిపోయింది? గాలి తినిందే, దయ్యం తినిందే. ఓకే, నీ డబ్బులు కూడా గాలికి ఇచ్చినాను అనుకో, అంతే కదా? ఎవరికి ఇచ్చావు నువ్వు? అసలు గాలికి ఇచ్చినావు నువ్వు. నీ డబ్బులు కూడా గాలికి ఇచ్చినాను అనుకో, అంతే కదా? ఎవరికి ఇచ్చావు నువ్వు? అసలు గాలికి ఇచ్చినావు నువ్వు. నువ్వు గాలి కాడలే మనిషికి ఇచ్చినా. నేను కూడా ఫుడ్ మనిషికే ఇచ్చినా. నేను నీ పొట్టి పెర్రగానికి ఇచ్చినా. చూడు, నేను పొట్టి పూకే ఇచ్చినా చెప్తాను కదా. నేను పొట్టి పూకే ఇచ్చినా చెప్తాను కదా. చూడు మళ్ళా పన్నుడా నువ్వు ముక్కు డ్రాయర్ కూడా వేసుకోవు, కాలుతో కింద అనుకో. మళ్ళా నీకు ఇంకా నెక్స్ట్ జన్మ పునర్జన్మలు ఏం మొగోడు లెక్క పుడతావు లేదు కూడా తెలియదు, ఇప్పుడు పుడతావు లేదు కూడా తెలియదు. లెక్కిస్తే బాగుంటుంది. ఎట్లా ఇస్తారా తిన్నాక? ఎవడు తిన్నాడు? ఎవడు తిన్నాడు? నువ్వే తినబా లెక్కదా? లెక్కి లేదు బా. ఇలే లెక్క ఎవరికి ఇచ్చినావు? లెక్క ఎవరికి ఇచ్చినావు? ఎవరికి ఇచ్చినావు? సాక్ష్యం? సాక్ష్యమా? సాక్ష్యం సాక్ష్యం నిలువెత్తు నేనే. నిలువెత్తాడు నువ్వు ఇండేది ఇంతెత్తు, నువ్వు నిలువెత్తెట్లయితావు? సాక్ష్యం నిలువెత్తు నేనే. నిలువెత్తాడు నువ్వు ఇండేది ఇంతెత్తు, నువ్వు నిలువెత్తెట్లయితావు? నేను ఫుడ్ తినేసినావు, నేను సాక్ష్యం. నీకు మెంటల్ ఏమన్నా ఏమన్నా తిక్కరా?
లెక్కదే మళ్ళీ ఉన్నా ఏ ఫుడ్దే ముందు ఫుడ్ ముందర పెట్టు, బ్యాగ్లో పార్సల్ ఎట్లుంది అట్లా పెట్టు, సీల్ బిక్తావు నువ్వు. ఏ సైతాన్ మమ్మల్ని నువ్వు డ్రామా ఆడద్దు నా దగ్గర. నేను నిజాయితీగా ఉంటాను, నీకు కూడా తెలుసు. నిజాయితీగా ఉంటాను. నువ్వు నిజాయితీగా ఏం వద్దు అవసరం. మళ్ళా పెట్టి మళ్ళా కాక మళ్ళా తిండి తిని మళ్ళీ నువ్వు ఇచ్చిన డబ్బులు కూడా లాక్కోవాలని చూస్తున్నావు వీడు. ఇది నీచమైన బుద్ధి. తిండి తిని మళ్ళీ నువ్వు ఇచ్చిన డబ్బులు కూడా లాక్కోవాలని చూస్తున్నావు వీడు. ఇది నీచమైన బుద్ధి. నువ్వు నాకు 2 గంటలు కనబడదు. సైతాన్ మమ్మడా అసలు నువ్వు అసలు తిన్నట్టు చెప్తాను చూడు. నువ్వు పెద్ద సెల్ఫీస్ నువ్వు. మెంటల్ మళ్ళీ ఎథిక్స్ కూడా నేర్చుకో మళ్ళీ మధ్యన. సెల్ఫీస్ నువ్వు మెంటల్ మళ్ళీ ఎథిక్స్ కూడా నేర్చుకో మళ్ళీ మధ్యన. నువ్వు 500తో ఏం బాగుపడవు, రొమ్మ నూట పోతావు మళ్ళా. 500తో నేనేం బాగుపడతానో, వాడికి 500 ఇచ్చి వాడేం బాగుపడతాడో. అది మీరంతా ఒకటే. ఆ ట్రాన్స్ఫార్మర్ కార్డు ఉంటాడు ఇద్దో చూడండి. స్విగ్గీ బాయ్తో గలాడ పెట్టుకోవడానికి ఈ అబ్బాయి కట్టి తీసుకొని తీసుకోబోతున్నాడు చూడండి. రాడ్ తీసుకోబోతున్నాడు. అద్ద మళ్ళీ వెనక్కి వస్తున్నాడు చూడండి. నన్ను కూడా కొడుతున్నాడు. రాడ్ తీసుకోబోతున్నాడు. అద్ద మళ్ళీ వెనక్కి వస్తున్నాడు చూడండి. నన్ను కూడా కొడుతున్నాడు. చూడండి. డెలివరీ పిల్లల మీద దుర్మార్గంగా తినేసి కుంభాలు మెక్కి వాళ్ళ మీద దౌర్జన్యానికి రిటర్న్ అవుతున్నాడు. మీరంటే గౌరవం, మీరంటే భక్తి. ఆ ట్రాన్స్ఫార్మర్ గాడి బా పిల్లోని క్షమాపణ చెప్పి కాలు పట్టుకుందువు పదా. ఇది ఇట్లా లో పెడతాను. ఇది పట్టుకో. నువ్వే పిల్లోని బర్గర్ ఇచ్చి క్షమాపణ చెప్పి తినమని చెప్పు. చెప్తాను రా. మీకు దయచేసి దీని మీద నేను అందరికీ రెస్పెక్ట్ అన్నీ చేస్తాను. చెప్తాను రా. మీకు దయచేసి దీని మీద నేను అందరికీ రెస్పెక్ట్ అన్నీ చేస్తాను. అన్నీ మంచిది. అదే చూడండి పిలిచబోతున్నాను పా. ఏం అవుతారా పదా.